దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు. ఐ గ్రీట్ యూ అండ్ వెల్కమ్ యూ ఆల్ ద మ్యాచ్లెస్ అండ్ ప్రీషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మిమ్మల్ని అందరినీ ఇలాగూ ఆన్లైన్లో కలుసుకొని దేవుని మాటలను, దేవుని శుభములను తెలుపుటకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుడు మరి చూపిన కృపను బట్టి, ఆయన చూపిన ప్రేమను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించే వారిగా ఉందాం. గత వారమంతయు దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆయన రెక్కల నీడలో మనల్ని కప్పి ఎటువంటి తెగులు, అపాయము, అనారోగ్యము గురి కాకుండా మనల్ని కాచి కాపాడాడు. మరి ముందున్న వారములో, ముందున్న నెలలలో మరి దేవుడు మనకి తోడై ఉంటాడు. ఈ మరి భయంకరమైన మరి పరిస్థితుల్లో మనం జాగ్రత్తగా ఉండాలి. దేవుడు ఆయన రక్త ప్రోక్షణ మన చుట్టూ ఉంటుంది కాబట్టి భయపడకండి, అధైర్యపడకండి. ఎప్పుడు సాతాను కనులు మనపైనే ఉంటాయి. దేవుని ప్రజలమైన మనపైన వాడు ఎత్తుగడలను వేస్తూ ఉంటాడు, శోధనను కలిగిస్తూ ఉంటాడు. కానీ దేవుడు మన ముందు నడుస్తూ మనల్ని కాచి కాపాడే దేవుడు. హల్లెలూయా. ఈ ఆన్లైన్ సర్వీస్ వీక్షిస్తున్న మీ అందరికీ దేవుని దీవెనలు మెండుగా కలుగును గాక. మరి దేవుడు మన ఈ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ను అనేక మందికి మరి దేవుని సువార్తను అందజేయ విధంగా దేవుడు దీవించును గాక. ఎవరైతే మరి ఈ ఆన్లైన్ సర్వీస్ తప్పకుండా మిస్ కాకుండా చూస్తున్నారో మీకందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దైవజనులు మరి ప్రతి ఆదివారము దేవుని మాటలను మన దగ్గరికి తీసుకొస్తున్నాడు కాబట్టి దైవజనుల గురించి ప్రార్థన చేయండి, పరిచర్య గురించి ప్రార్థన చేయండి. ఇంకా దేవుడు నూతనమైన ఆత్మలను దేవుని కొరకు మనం సంపాదించే వారిగా మనం ఉందాం. హల్లెలూయా. ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ ప్రారంభించుకునే ముందు ఒక చిన్ని ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధమైన మా తండ్రి, ప్రేమగల దేవా, తండ్రి, మాకు అనుగ్రహించిన గొప్ప అవకాశాన్ని బట్టి, మాకు అనుగ్రహించిన గొప్ప సమయాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఎన్నిక లేని మాకై మీరు చూపుతున్న ప్రేమను, మీరు చూపుతున్న కృపను, దయను బట్టి నీకు స్తోత్రం దేవా. తండ్రి, ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక ఉన్నారు దేవా. మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి మీ విశ్రాంతి దినమును ఆచరించగల భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. మా విరిగి నలిగిన హృదయాలను మీ పాదసన్నిధికి పెడుతున్నాం దేవా. మమ్మల్ని అంగీకరించండి, మమ్మల్ని శుద్ధీకరించండి దేవా. మీ రక్త ప్రోక్షణలో మమ్మల్ని కడిగండి తండ్రి. యేసయ్య, మరి మీ వాక్యాన్ని మేము వినుచుండగా మీ వాక్య ప్రకారము మా జీవితాలను మలుచుకోగలటకు మీ కృపను, మీ ఆత్మను మాకు అనుగ్రహించండి. అపవాది కలిగించే ప్రతి ఆటంకాన్ని, శోధనను జయించగలటకు మాకు అట్టి విశ్వాసాన్ని, ధైర్యాన్ని మాకు అనుగ్రహించండి దేవా. మీ వాక్యము ఫలభరితంగా, నూరంతలుగా మా జీవితంలో ఉండగలటకు సహాయం చేయండి తండ్రి. ఎవరైతే మన అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. వారిని ముట్టండి, స్వస్థపరచండి దేవా. వారికి కలుగుతున్న ప్రతి సమస్యను మీరు చూస్తున్నారు దేవా. ప్రతి క్షణము మమ్మలను విడనాడకుండా మాలోనే మీరు ఉంటున్నందుకే నీకు వందనాలు దేవా. మాకు అనుగ్రహించిన ఒక గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం. నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ యొక్క చిన్ని కొద్ది ప్రార్థన ప్రభువైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి ఘనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. ప్రాణ భయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృపా బాహుల్యమే వీడని అనుబంధమై తలచిన ప్రతిక్షణమునా నూతన బలమిచ్చెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా.
నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయెను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్య రాజ్యమునకై నిరీక్షణ కలిగించెను. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. హేతువు లేకయే ప్రేమించినావు. వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. హేతువు లేకయే ప్రేమించినావు. వేడుకగా ఇలా నన్ను మార్చినావు. కలవరమొందిన వేళలయందు నా చేయి విడువక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై నిలిచిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా
ఆరాధించి కనపరతును. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు. ఈ ప్రత్యేకమైన ఆదివారము ఆరాధనకై మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. ఈ విధంగా ప్రతి వారం మిమ్మల్ని చూసడానికి, ఇలా మీతో మాట్లాడడానికి ప్రభువు నాకు ఇచ్చిన ఈ మంచి అవకాశము కొరకై ప్రభునామమునకే మహిమను చెల్లిస్తున్నాను. ఇలాంటి టెక్నాలజీ ద్వారా దేవుడు మరి మన జీవితాలలో, మన కుటుంబాలలో, మన ఉద్యోగ విషయాలలో, మన వ్యాపారాలలో, దేవుని పరిచర్యలో, ఒకటేమిటి ఎన్నో విషయాలలో దేవుడు మన పట్ల తన కార్యాన్ని జరిగిస్తున్నాడు. దేవుని వాక్యము సత్యమైనది. దేవుడు సత్యవంతుడు. ఆయన అబద్ధమాడువాడు కాడు. మన జీవితంలో దేవుని వాక్యము ప్రబలి అది మనకే కాకుండా అనేకులకు గొప్ప మేలును, ఆశీర్వాదాన్ని కలిగించే సృజనాత్మకమైన శక్తి సత్యవాక్యములో ఉంది. మీరు సత్యము కొని దాన్ని మీ దగ్గర దాచుకోండి అని బైబిల్ చెప్తుంది. నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గమును అని ప్రభు చెప్తున్నాడు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేస్తున్నాను, నీ వాక్యమే సత్యము అన్నాడు ప్రభు. సత్య మార్గములో సత్యముతోనూ ఆరాధన చేస్తూ, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధన చేయండి అన్న దేవుడు. కనుక మన ఆత్మీయ జీవితము చాలా విచిత్రమైనది. బ్యాలెన్స్డ్ లైఫ్. అన్నీ మనకు స్వతంత్రంగానే ఉన్నట్టుగా కనిపించినప్పటికీ అన్ని విషయాలు, అన్ని సందర్భాలు మనకి మరి క్షేమమును, మేలును కలిగించే స్వాతంత్రం కాదది. కనుక క్రీస్తులోని ఈ గొప్ప జీవితము మహిమాన్వితమైనది. అందుకని మనము దేవుని వాక్యాన్ని లేదా దేవుణ్ణి మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ మన భక్తి జీవితంలో, మన విశ్వాస ప్రయాణంలో దేవుడు నన్ను అర్థం చేసుకోవట్లేదనే బాధనే మనం కలిగి ఉంటున్నాం. సర్వసాధారణంగా ఏ స్థాయిలో ఉన్న భక్తి జీవితమైనప్పటికీ ఆ స్థాయిలో మరి దేవుని విషయము నన్ను దేవుడు అర్థం చేసుకోలేకపోతున్నాడనే భావన కలిగి ఉన్నారు తప్ప దేవుడిని నేను ఎంత మట్టుకు అర్థం చేసుకోగలుగుతున్నాననే తలపు చాలా తక్కువ మందిలో ఉంటుంది. ఇలా ప్రతి వారం వాక్యం చూస్తూ మీ జీవితాలలో దేవుని వాక్యం ద్వారా మీరు పొందే మేళ్లను బట్టి, మీరు పొందే ఆశీర్వాదాలను బట్టి ప్రభునామమునకు నేను మహిమను చెల్లిస్తున్నాను. అయితే ఒక విషయం, దేవుని వాక్యము సత్యమైనది. అందులో కలిపి చెప్పడానికి చాలా అవకాశాలు ఉన్నాయని పౌలు గారు అన్నాడు. అయితే దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగానే బోధించడం అనేది చాలా కష్టమైన పని. ఉన్నట్టుగా బోధించడం అంటే, మరి ఉన్నట్టుగా బోధించకుండా ఏమైనా కలిపి చెప్పాలా పాస్టర్ గారు అని అనడానికి అవకాశాలు ఉంటాయి. అలా అని కాదు అర్థం. దేవుని మనస్సు, దేవుని యొక్క ఉద్దేశం, దేవుని ఆలోచన ఏమై ఉన్నది అనే విషయాన్ని మనం బాగుగా గమనించి ఎరిగిన వారమై అలా ప్రవర్తించుటకు, అలా బోధించుటకు మనము సాహసించాలి, ప్రయత్నం చేయాలి. తద్వారా చెప్పేవారికి, వినేవారికి గొప్ప ఆశీర్వాదాన్ని, క్షేమమును, మేలును కలిగిస్తాయి. పైగా దేవుని వాక్యము
మనకు అర్థం కాదు. మనకు అర్థమయ్యే లిపిలో, భాషలో భావాలు ఉన్నప్పటికీ మనకు అంతగా దేవుని వాక్యము అర్థం కాకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయిలేండి. అయితే మనం దేవుని వాక్యాన్ని ఒక కోణం నుంచే చూసి కాకుండా మనము రెండంచులు గల వాడి అయిన ఖడ్గమని బైబిల్ చెప్తుంది కనుక మనం ఆ దేవుని వాక్యాన్ని రెండు రకాలుగా, రెండు విధాలుగా, రెండు పక్షములుగా, రెండు వైపులుగా మనం ధ్యానం చేయడము మనకు ఎంతో క్షేమమైనది. కనుక దేవుని సత్యవాక్యమును మనం ప్రకటించడంలో మనం ఎంతగానో ప్రయాసపడడానికి అవకాశాలు ఉన్నాయి. మంచిది, మనం సబ్జెక్ట్కి వద్దాం. సత్యం, అబద్ధము ఆడకూడదు, సత్యమే పలుకవలెను. సత్యం అనగానేమి? నిజం, వాస్తవం. కానీ ఈ సత్యమును మనము చెప్పినప్పుడు, సత్యవాక్యమును చెప్పినప్పుడు, సత్యంగా ప్రవర్తించినప్పుడు, అనగా వాస్తవాన్ని మనము వెల్లడిపరిచినప్పుడు ఎవరు కూడా మనల్ని నమ్మరు. పైగా మనం చెప్పే ఆ వాస్తవిక విషయాలను, ఆ సత్యాలను ఎదుటివారు మరోలా అర్థం చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. కనుక ఇతరులు అర్థం చేసుకోవడానికి మనము మాట్లాడడానికి, ప్రవర్తించడానికి ప్రయత్నం చేస్తే దేవునికి అది నేరంగాను, తప్పుగాను, పొరపాటుగాను దేవుడు పరిగణించే అవకాశాలు ఉన్నాయి. కనుక మనము ఏదైనా మాట్లాడినప్పుడు, ఏదైనా సలహా ఇచ్చినప్పుడు, లేదా దేవుని వాక్యాన్ని ఉపదేశించినప్పుడు అది వినేవారికి, అలాగనే దేవునికి చాలా యోగ్యకరంగా, ఇష్టకరంగా ఉండేటట్లు మనం చూసుకోవాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక మాట చదువుదాం. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయములో మొదటి 3 భాగాలు గమనించండి. సహోదరులారా, మీ యొద్ద మా ప్రవేశము వ్యర్థం కాలేదు, కానీ మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పీలో ముందు శ్రమపడి అవమానం పొంది ఎంతో పోరాటంతో దేవుని సువార్తను మీకు బోధించుటకై మన దేవుని యందు ధైర్యం తెచ్చుకుంటామని మీకు తెలియను. ఏలైనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారం కాక మన హృదయాలను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మనుషులను సంతోషపెట్టు వారము కాక దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. అలాగే తిమోతికి రాసిన పత్రిక కూడా చూడండి. రెండో పత్రిక, తిమోతికి రాసిన పత్రికలో 2వ పత్రికలో 4వ అధ్యాయం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవియక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును. ఇక్కడ మాట గమనిస్తే, జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. తమ కొరకు బోధకులను పోగు చేసుకొని, తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను పోగు చేసుకుని, ఆ మాట గమనించండి. తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక. సత్యమనగా దేవుని వాక్యమే సత్యం. యోహాను సువార్త 17వ అధ్యాయంలో రాయబడ్డది. వాక్యమే సత్యము, ఆ వాక్యమే యేసు ప్రభు. కనుక వారి స్వకీయమైన దురాశలకు అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారు. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును అన్నారు. ప్రాఫెసీ సంబంధమైనది, ప్రవచనాత్మకమైన వాక్యము. అది ఇప్పుడు ఈ రోజులలో నెరవేరుతుంది. కనుక పౌలు గారు
తెస్సలోనికి సంఘానికి రాస్తూ ఏమంటారంటే, మా బోధ కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, అపవిత్రమైనది కాదు. అంటే కపటమైన బోధ ఉంటుంది, అపవిత్రమైన బోధ ఉంటుంది, మోసయుక్తమైన బోధ ఉంటుంది. ఈ విషయాలు మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. వాక్యం బోధించేవారైనా, వాక్యాన్ని వినేవారైనా. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును. తమ కొరకు స్వకీయమైన దురాశలను నెరవేర్చుకొను బోధకులను తమ కొరకు ఏర్పరచుకొని, పైగా ఒకడు అపోలో వాడనని, కేఫా వాడనని, ఇందులో వర్గాలు మళ్ళీ. కనుక ప్రియమైన దేవుని సంగమా, ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు, ఆశీర్వాదములు కలుగుటకై దేవుడు ఈరోజు మీతో మాట్లాడడానికి ఈ సమయాన్ని అనుగ్రహించాడు. కనుక మనం సత్యమందు దృష్టి పెట్టడం, సత్యమును అనుసరించటం, సత్యమునకు మన చెవిని ఇవ్వడం, మన స్వకీయమైన దురాశలను అనుసరించి బోధించుటకు బోధకులను మనం ఏర్పరచుకోకుండా మన ఆత్మీయ జీవితాన్ని కట్టే సేవకులు, కట్టుకోవాలనే ఆశ కలిగిన విశ్వాసుల జీవితాల్లో దేవుడు అద్భుతమును జరిగిస్తాడు. కనుక పౌలు గారు అంటాడు, కపటమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, అపవిత్రమైనది కాదు. మరి ఎలాంటి బోధ అంటే, మనుషులను సంతోషపరచక దేవునినే సంతోషపరచువారమై బోధించుచున్నాము. కనుక మనం బోధించినా, లేదా ఎవరికైనా సలహాలు చెప్పినా, ఎవరితో మాట్లాడినా, ఏ విషయంలోనైనా మనం డిస్కస్ చేసినా, అది ఆత్మ సంబంధమైనదై దేవుని దృష్టికి యోగ్యకరమైనదై ఉండేటట్లు మనం చూసుకున్నప్పుడు దేవుడికి ఎంతో గొప్ప మహిమ, సంతోషం కలుగుతుంది. కొందరికి కొన్ని విషయాలు, కొన్ని చోట్ల, కొన్ని పరిస్థితులలో ఇబ్బంది కలుగుతుంది. కనుక ఎదుటివారికి ఇబ్బంది కలుగుతుందని, ఎదుటివారికి మనసు నొచ్చుకుంటుందని, ఎదుటివారి మనసుకు గాయమవుతుందని మనము వారికి అనుకూలంగా బోధిస్తే మనం కూడా ఏమవుతామంటే, మన యొక్క స్వకీయమైన దురాశలకు అనుకూలంగా బోధించే వారమును, అలాగనే మన స్వకీయమైన దురాశకు అనుకూలంగా బోధించే వాళ్ళముగాను ఉంటాం. కనుక మనల్ని పిలిచిన, ప్రసంగానికి పిలిచిన, మీటింగ్స్కి పిలిచిన, మహాసభలకు పిలిచిన, సంఘంలో బోధించిన, ఇతరులతో ఏదైనా విషయాలు, దేవుని వాక్యాన్ని మనం షేర్ చేసుకునే విషయంలోనైనా మనం ఉన్నది ఉన్నట్టుగా దేవునిని సంతోషపరచు వారమై, దేవుని మనసుని ఎరిగిన వారమై బోధించి మాట్లాడినప్పుడు అది ఎదుటి వారికి చాలా ఆశీర్వదకరంగా ఉంటుంది, క్షేమకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. కొన్నిసార్లు ఆ సందర్భ, ఆ పరిస్థితి చెప్పినప్పుడు కొందరు బాధ కలగవచ్చు, కొందరికి బాధ కలగకపోవచ్చు. కొందరికి మనం చెప్పే విషయం నచ్చకపోవచ్చు, నచ్చవచ్చు. మనం చెప్పే విషయాలు ఇష్టపడవచ్చు, ఇష్టపడకపోవచ్చు. కానీ కొన్ని రోజుల తర్వాత తప్పకుండా మనం చెప్పే ఆ వాస్తవికమైన విషయాలు వారి జీవితంలో నిజంగా పనిచేయడం వారు గమనిస్తారు. వారి మధ్య ప్రవక్త ఉన్నాడు అనే విషయాన్ని వాళ్ళు అప్పుడు తెలుసుకుంటారు. ఎందుకంటే వాక్యం బోధించేవాడే ప్రవక్త అని రాయబడ్డది బైబిల్లో. కనుక ప్రవక్తని పిలవడము, అపోస్తులను పిలవడము, ఇలా పిలవడం అనేది ఆ విశ్వాసుల, భక్తుల యొక్క మనోభిష్టాన్ని బట్టి ఉంటుంది. కానీ మనం పిలిపించుకోవడం సరైనది కాదు అని నా అభిప్రాయం. విషయానికి వస్తే, కపటమైన బోధ కాకుండా, మోసయుక్తమైన బోధ కాకుండా, అపవిత్రమైన బోధ కాకుండా, మనుషులను సంతోషపరిచే బోధ కాకుండా, దేవునినే సంతోషపరచే బోధ మనం బోధించటకు ప్రయత్నం చేసినప్పుడు నిజముగా గొప్ప కార్యాలు జరుగుతాయి. ఒక సందర్భంలో యేసుప్రభు వారు జనసమూహం మధ్య బోధిస్తున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి యేసుప్రభు వారిని పొగుడుతుంటది ఆ జనసమూహంలో. ఆ వాక్య భాగాన్ని చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయము 27-28 వాక్య భాగాలు. ఆయన ఈ మాటలు చెప్పుచుండగా
ఆ సమూహంలో ఉన్న ఒక స్త్రీ ఆయనను చూచి, నేను మోసిన గర్భమును నువ్వు కుడిచిన స్తనములను ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా, ఆయన అవును గాని దేవుని వాక్యాన్ని విని దాన్ని గైకుని వారు మరీ ధనులని చెప్పాను. ఆ స్త్రీ ఆ జనసమూహములో ఉంచి, నేను మోసిన గర్భము నువ్వు కుడిచిన స్తనములు ధన్యమైనవి అని యేసుప్రభు వారిని పొగడకనే పొగుడుతుంది. అబ్బా, ఎంత గొప్పదానివమ్మ నువ్వు, నీకు మాత్రమే దేవుడు బయలుపరిచాడు, నువ్వు ఎంత పరిశుద్ధురాలు, నువ్వెంత జ్ఞానవంతురాలు, నువ్వెంత అభిషేకం పొందిన దానవు, అందుకనే దేవుడు నీకు ఈ విషయాన్ని తండ్రి అయిన దేవుడు బయలుపరిచాడని పబ్లిక్లో ఆమెను మరి మెచ్చుకోలేదు. అలా మాట్లాడిన వ్యక్తిని ఏమన్నాడంటే, దేవుని వాక్యాన్ని విని దాన్ని అనుసరించేవారు మరీ ధన్యులు అన్నాడు. అప్పుడు ఆమె ఎంత ఫీల్ అయ్యి ఉంటుందో. కనుక దేవుని వాక్యము నిజముగా అది రెండంచులు గల వాడి అయిన ఖడ్గం. కనుక ఉన్నదన్నట్టుగా బోధించినప్పుడు మన జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి, దేవుని అద్భుతములు మనం చూడగలుగుతాం. ప్రవక్త యెషయా ఇలాగ అన్నాడు. యెషయా గ్రంథంలో యెషయా ప్రవక్త 34వ అధ్యాయంలో 16వ వాక్యంలో రాయబడ్డది ఏంటంటే, యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకున్నప్పుడు, యెహోవా గ్రంథాన్ని పరిశీలనగా ధర్మశాస్త్రాన్ని బోధించినప్పుడు మనకు అరుణోదయం కలుగును అనే మాట కూడా రాయబడ్డది. యెషయా గ్రంథం 8వ అధ్యాయము 20-21 వాక్య భాగాలు. ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించుడి, ఈ వాక్య ప్రకారంగా వారు బోధించని ఎడల వారికి అరుణోదయం కలగదు. వాక్య ప్రకారం బోధిస్తే వారికి అరుణోదయం కలుగుతుంది. అలాగనే యెషయా ప్రవక్త చెబుతున్నాడు 30వ అధ్యాయంలో 12వ వాక్యం 13వ వాక్యం, అందుచేత ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, మీరు ఈ వాక్యము వద్దని త్రోసివేసి బలాత్కారమును కృత్రిమమును నమ్ముకుంటురి, వాటిని ఆధారం చేసుకుంటారు గనుక ఈ దోషము మీకు ఎత్తైన గోడ నుండి జోగిపడిపోవచ్చున్న గోడ అండవలే అగును, అది ఒక్క క్షణములోనే హఠాత్తుగా పడిపోవును అని చెప్తున్నాడు. దేవుని వాక్యాన్ని త్రోసివేయడం, దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించకపోవడం, దాని మూలంగా చెప్పేవారికి వినేవారికి అప్పటి మట్టుకు చాలా హ్యాపీగా సంతోషంగా ఉంటుంది, దురద చెవులు గలవారమై ఉన్నట్టు. కానీ దీని తర్వాత మనకి చాలా ఇబ్బంది ఏర్పడుతుంటుంది. కనుక ఈ ఒక్క విషయం గమనించాల్సింది ఏంటంటే, దేవునిని సంతోషపరచువారమై ఉండేటట్లు వినేవారైనను వాక్యాన్ని బోధించేవారమైనను ఉండడానికి ప్రయత్నం చేసినప్పుడు మన జీవితంలో నిజంగా అరుణోదయం కలుగుతుంది, దేవుని చిత్తము జరుగుతుంది. కనుక సత్యమును మనం కొని మన దగ్గర ఉంచుకోవాలి. సత్యం అనగా దేవుని వాక్యమే. నేనే సత్యమును, నేనే జీవమును, నేనే మార్గము. సత్యమనగా నిజము, సత్యమనగా వాస్తవికత. కానీ ఈ వాస్తవికత, సత్యము, నిజం అనేది చెప్పడానికి మాట్లాడుకోవడానికి బాగుంటుంది, కానీ మనము అనుభవంలో వచ్చేసరికి అది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, చాలా బాధాకరంగా ఉంటుంది, చాలా దుఃఖకరంగా ఉంటుంది. అది అసాధ్యమైనదిగా కనబడుతుంది మన జీవితాల్లో. గమనించండి, మీరు ఏమి అనుకోనంటే ఒక విషయం ఏంటంటే, చాలా కుటుంబాలలో, చాలా ప్రాంతాలలో, అంటే దాదాపుగా ప్రపంచంలో ఉన్న ఎక్కడ చూసినా, ఏ సాంప్రదాయంలో చూసినా, ఏ కుటుంబంలో చూసినా దాదాపుగా భర్త భార్యను లేదా తను ప్రేమించే అమ్మాయిని ఆ అబ్బాయి అబద్ధాలతోనే ఆమెను ప్రేమిస్తాడు తప్ప నిజము చెప్పి ప్రేమించలేడు. నిజాలు చెప్పి ప్రేమించడము చాలా కష్టం. కనుక అబద్ధాలతోనే గృహాలు కట్టడం, అబద్ధాలతోనే సేవ కట్టడం, అబద్ధాలతోనే ప్రేమ వివాహాలు జరగడం, అబద్ధాలతోనే కుటుంబాలుగా చలమని కావడం. మీరు గమనించాలి. మనం నిజం చెప్తే వారికి కోపం వస్తుంది, వ్యతిరేకత వస్తుంది, కానీ ఆ తర్వాత వాళ్ళు వాస్తవికతను తెలుసుకొని నిజముగా ప్రేమిస్తారు. నిజమైన ప్రేమ అది. విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. కనుక స్నేహితుడు మేలు కోరి గాయము చేయను, పగవాడు లెక్కలేనన్ని ముదులు పెట్టును అని రాయబడ్డది దేవుని వాక్యంలో.
కనుక మట్టి గోడకు గచ్చుపూత వేయకండి, ప్రవక్త హెచ్కేల్ ద్వారా చెప్పాడు. మట్టి గోడకు గచ్చుపూత వేయద్దు. మట్టి గోడ మట్టి గోడే, వాస్తవం వాస్తవమే, అబద్ధం అబద్ధమే. కనుక సహజ తత్వమైన ప్రేమను కలిగి ఉండండి, అబద్ధ సంబంధమైన ప్రేమను కలిగి ఉండకండి. దేవుణ్ణి కూడా అలాగనే ప్రేమించండి. దేవుడు యథార్థవంతులను దీవించక మానడంటే, యథార్థవంతులంటే పాపము చేయని వారా, అపరిశుద్ధంగా ఉండని వారా, అబద్ధాలు ఆడని వారా, మోసము చేయని వారా అని చాలామంది అనుకుంటున్నారు. యథార్థత అంటే పాపము చేయకపోవడము కాదు, అపవిత్రంగా ఉండకపోవడం కాదు. అపవిత్రంగా ఉండడమే, అబద్ధాలు ఆడడమే, మోసం చేయడమే, దొంగతనం చేయడమే. ఒక్కటే మనం చెప్పాలంటే పాపము చేయడమే. కానీ ఆ తప్పు చేసే వ్యక్తి, ఆ పాపం చేసే వ్యక్తి, ఆ పొరపాటు చేసే వ్యక్తి, ఆ మోసం చేసే వ్యక్తి దేవునితో, దేవా నేను మోసయుక్తమైన జీవితంలో ఉన్నాను, అబద్ధాల జీవితంలో ఉన్నాను, నా నోరు తెరిస్తే అబద్ధాలే, మోసమే, నాకు తెలియకుండానే కొన్నిసార్లు, తెలిసి కొన్నిసార్లు ఈ పని జరుగుతుంది నాయన, దయచేసి ఈ విషయంలో నుంచి, ఈ స్థితిలో నుంచి నాకు విమోచన దయచేయని ప్రార్థిస్తే దేవుడు అద్భుతం కార్యం జరిగిస్తాడు. దానినే యథార్థత అని రాయబడ్డది బైబిల్లో. యథార్థత అంటే అది. యథార్థత అంటే పాపము చేయకపోవడం కాదు, పాపము చేసిన వ్యక్తి దేవునితో చెప్పుకోవడం. మనుషుల దగ్గర ఒప్పుకోకపోయినా చెప్పుకోకపోయినా కానీ మన రహస్యములను చూచు తండ్రి మనకు ప్రతిఫలం ఇచ్చేటట్లు మనము నడుచుకోవడం. కనుక నీ భార్య, నీ భర్త, లేదా మీ పిల్లలు, లేదా మీ తల్లిదండ్రులు, మీ తోబుట్టువులు, మీ స్నేహితులు, మీ బంధువులు, ఈ గొప్ప సర్కిల్లో నీవు వారికి చెప్పకుండా, వారికి చేయకుండా, వారికి తెలియకుండా చేసేటి చాలా ఉంటాయి. కొందరు అంటారు నా భార్య చాలా మంచిది అని, కొంతమంది నా భర్త చాలా మంచివాడు, నాకు చెప్పకుండా ఏది చేయడు అంటారు. కానీ చాలా విషయాలు చెప్పకుండా చేస్తూ ఉంటారు. చెప్తే నువ్వెక్కడ అర్థం చేసుకోవేమోనని, అపార్థం చేసుకొని గొడవ చేస్తావేమోనని నీకు వాస్తవికాలు చెప్పక అబద్ధాలు చెప్తా అంటారు. కానీ నిజమే చెప్పినప్పుడు ఏమైందంటే ఆ సమయంలో కొంత గలాట జరిగినప్పటికీ వాస్తవికత అనేది వారి జీవితాలను పటిష్టం చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే తెలుసా, సాతానుకు మనం అవకాశం ఇచ్చిన వారంగా ఉండం. అది సాతానుకు ఒక ఎరగా మారుతుంది, ఒక అవకాశంగా తీసుకుంటుంది ఆ సాతాన ఆ విషయాన్ని. అది ఎప్పుడో ఒకప్పుడు ఆ విషయాన్ని అది సాతానుడు దాన్ని వెల్లడి చేస్తాడు. కొన్నిసార్లు దేవుడు కూడా దాన్ని బయటపెట్టడానికి అవకాశాలు ఉంటాయి. రహస్యమందు ఏదైనాను బయలుపరచబడకపోదు అన్నాడు దేవుడు. రహస్యమందు చూసు నీ తండ్రికి ప్రతిఫలం ఇచ్చులాగునా నీవు కుడి చేతితో ఇచ్చేది ఎడమ చేతికి, ఎడమతో చేసేది కుడి చేతికి తెలియనీయకండి అని పబ్లిసిటీ చేసుకోకండి అని చెప్పాడు దేవుడు. దాన్ని పబ్లిసిటీ చేసుకుంటాంట మనం. పబ్లిసిటీ ఒకలాంటి క్రైమ్, పబ్లిసిటీ చేసుకోవద్దు. కనుక ఈ లోకంలోకి ఏమీ తెలియదు, ఈ లోకంలో నుంచి ఏమీ తీసుకుపోలేము. కనుక ఈ లోకంలో ఉన్నదంతయు దేవుని కృపదారా మనం కలిగి ఉన్నామని భావించి ఎవరితోనైనా, భార్యతోనైనా, భర్తతోనైనా, పిల్లలతోనైనా, స్నేహితులతోనైనా, బంధువులతోనైనా, ఏ సర్కిల్లో మనం ఉన్నామో ఆ సర్కిల్లో దేవుడు చూస్తున్నాడు అనే వాస్తవికతను, సత్యాన్ని గ్రహించి మాట్లాడడానికి సర్వ ప్రయత్నాలు చేయడం గొప్ప వివేకవంతమైన జీవితానికి గుర్తు. కనుక వివేకముతో ప్రవర్తించాలి మనం. అబద్ధాలు ఆడకూడదు అని చెప్పిన దేవుడు మరి కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో, కొన్ని పరిస్థితులలో మరి బైబిల్ గ్రంథంలో అబద్ధాలు ఆడిన వారిని ప్రభు గొప్పగా ఆశీర్వదించినట్లు రాయబడ్డది. దాన్ని ఏమంటారు మరి అంటే అబద్ధాలు ఆడమనా? కాదు. అబద్ధము దేవుని పరిచర్యకు, దేవుని పనికి, దేవుని చిత్తానికి, దేవుని దృష్టికి, దేవుని ఉద్దేశానికి మనం ఆడే అబద్ధము అది సరైనదిగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో, కొన్ని విషయాల్లో. మీరు గమనించండి, మగపిల్లవాడు పుడితే చంపేయమని ఫరో రాజు ఆజ్ఞాపించాడు హెబ్రీ మంత్రస్రాన్లకి. మగపిల్లవాడు పుడితే చంపేయమన్నాడు. మరి రాజును గౌరవించడానికి, రాజును అభినందించడానికి, రాజును ప్రేమించడానికి, రాజును ఘనపరచడానికి రాజు మాట ఖచ్చితంగా తప్పకుండా విని తీరాలి. దానివల్ల బహుమానము, ఇంకా దానివల్ల
ఇంకా ఏంటంటే ప్రమోషన్స్ రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. ఆ మెప్పు పొందకుండా, ఆ మెప్పు కోరకుండా ఆ హెబ్రీ మంత్రస్నానులు మగపిల్లవాడు పుట్టగానే అని దాచిపెట్టి మగపిల్లవాడు పుట్టలేదని రాజుతో అబద్ధం ఆడినట్టు నిర్గమకాండం 1st చాప్టర్ చూడండి, అందులో రాయబడ్డది. అలా అబద్ధం ఆడినందుకు దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదించినట్టు, దీవించినట్టు రాయబడ్డది. అయితే ఇంకో విషయం ఏంటంటే వారి వంశాభివృద్ధి కలుగజేసేటట్టు దేవుడు ఆ మంత్రస్నానాలకి. చూడండి, నిర్గమకాండం 1వ అధ్యాయంలో 15వ వాక్యం నుంచి చదువుతూ మీరు గమనించండి. మరియు ఐగుప్తు రాజు ఫిఫ్రాఫూయ అను హెబ్రీయుల మంత్రసానితో మాట్లాడి, మీరు హెబ్రీ స్త్రీలకు మంత్రసాని పని చేయొచ్చు వారిని కానుపు పీటల మీద చూచినప్పుడు మగవాడైన ఎడల వారిని చంపండి, ఆడదైన ఎడల దాన్ని బతకనియండి అని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రసానులు రాజుకు భయపడి అని రాయబడలే బైబిల్లో, దేవునికి భయపడి అని రాయబడ్డది. అంటే రాజు కంటే దేవుడు ఎంత ఉన్నతమైన వాడో, ఎంత గ్రేటెస్ట్ దేవుడో, ఎంత పరాక్రమం కలిగిన శూరుడో, మహత్యం కలిగిన వాడో వాళ్ళు బాగుగా తెలుసో తెలియక కానీ మొత్తానికైతే ఎరిగిన వారైనట్టుగా మనకి వాక్యం చూపిస్తుంది. భయపడి, దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బతకనిచ్చారు. అప్పుడు దేవుడు ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేసెను. దేవుడు ఆ మంత్రసానులకు మేలు కలుగజేసెను. ఆ జనం విస్తరించి మిక్కిలి ప్రబలేను. దేవుని రాజ్యం కట్టబడడానికి, దేవుని ఆత్మకార్యము జరగడానికి ఇలాంటి పరిస్థితులలో మంత్రస్నానంలాగా మనం చేయడానికి అవకాశాలు ఉంటాయి. సత్యమేవ జయతే, సత్యమే మనకు విజయం ఇస్తుంది. సత్యమే ఒకవేళ హెబ్రీ మంత్రస్నానం చెప్తే మోసే చాప్టర్ క్లోజ్. దేవుని ప్రణాళిక అంతా ఫెయిల్ అయ్యేది. కానీ దేవుడు తన ప్రణాళికను ఎప్పుడు ఫెయిల్ చేయకుండా వారి మంత్రస్థానంలో మనసులో దేవుని ఆలోచన కలిగించి రాజుకు భయపడకుండా. మీరు చిన్నగా ఆలోచించండి, మీ చర్చికి ఎమ్మెల్యే వస్తే ఎలాగ ఉంటుంది? పాస్టర్ గారు తబ్బిపోతాడు. విశ్వాసులు ఇంకా చెప్పలేము. ఆ ఎమ్మెల్యేని పట్టుకునే తిరుగుతూ అంటారు ఈ రోజులలో. సేవకులు అయి ఉండి తిరగొద్దని కాదు, కానీ ఎందుకు? వాళ్ళ ద్వారా ఏదైనా అవసరం తీర్చుకోవడానికి. దయచేసి నా మాటలు తప్పుగా పట్టకండి, వాస్తవికతను ఆలోచించండి. దేవుడు నిన్ను పిలిచాడు సేవకు. దేవుని కృపధార ఉద్యోగం వచ్చింది. దేవుని కృపధార వ్యాపారం అభివృద్ధి చెందింది. అలా మాట్లాడుకోండి. పరిచర్య కూడా దేవునిది. నా సంఘం కడుతున్నా అన్నాడు, ఆయన కడతాడు. ఆయన ఎలా కడతాడో, ఎప్పుడు కడతాడో ఎవరికి తెలియదు. నీ పని నువ్వు చేయడానికి ప్రయత్నించి దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించడానికి ప్రయత్నించి, అది ఇష్టమున్న వాళ్ళు ఇంటర్గా సంఘంలో, కష్టమైనడు వేరే చర్చికి వెళ్ళిపోతాడు కదా, దానికి నువ్వు బాధ్యుని కావు. నీ మూలంగా ఒక వ్యక్తి చెడిపోకుండా, నీ మూలంగా ఒక కుటుంబం చెడిపోకుండా, అబద్ధాలు అంటే పౌలు గారు చెప్పినాడు, మోసయుక్తమైన బోధ కాకుండా, అపవిత్రమైన బోధ కాకుండా, కపటమైన బోధ కాకుండా, దేవుడిని సంతోషపరిచే బోధన బోధించగలిగితే ఈరోజు కాకుండా రేపు కాకుండా ఎల్లుండి 20 సంవత్సరాలైనా 30 సంవత్సరాలైనా 50 సంవత్సరాలైనా నీ పరిచర్య నీరు కట్టిన తోట వలె నిత్యము ఉబ్బుకుచుండు నీటి ఊట వలె ఉంటుంది. ఎందుకంటే సత్యము చెప్తే ఎవరు నమ్మరు. అందుకని సత్యము చెప్పకుండా ఉండలేకపోం మనం. సత్యమును ప్రకటించడానికి మనం ఎప్పుడు ముందే ఉండాలి. కనుక వివేకం కలిగి దేవునికి వెతుకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి వంగి నరులను పరిశీలనగా చూస్తున్నట్టు రాయబడేది బైబిల్లో. వివేకం కలిగంటే ఏ సందర్భంలో, ఏ విషయంలో, ఏ పరిస్థితిలో ఎలా మనం మాట్లాడాలి. హెబ్రీ మంత్రస్నానులు ఆ సమయంలో అలా మాట్లాడకుండా ఉంటే మోషే జీవితము అక్కడికితోనే అంతమైపోయేది అని చెప్పి మనము పనిగట్టుకుని అబద్ధాలు ఆడడం కాదు, కానీ సత్యము పలకడానికే ప్రయత్నం చేస్తూ ఎదుటివారికి క్షేమము మేలును కలిగించడానికే ప్రయత్నం చేయాలి. అలాగే దేవుని వాక్యములో మరి
యెహోషువ యెరికో పట్టణాన్ని వారికి అప్పగించి వేగి చూడమని, సర్వే చేయమని, దాన్ని పరీక్షించమని యెరికో పట్టణానికి పంపినప్పుడు ఆ ఇద్దరు మరి ఆ యెరికో పట్టణంలో ప్రవేశించినప్పుడు రాహాబ్ అనే ఆమె వారిని చేర్చుకొని పైన సెల్ఫ్లో పడుకోబెట్టి, ఈ విషయం రాజు తెలుసుకొని ఆ ఇద్దరు బంట్రోతులను ఆ రాహాబు ఇంటికి పంపించగా, రాహాబు అంటది, అయ్యా వచ్చిన మాట నిజమే కానీ వాళ్ళు వెళ్ళిపోయారు, పొద్దుగూక వరకు వెళ్ళిపోయారు, మీరు వారిని పట్టుకోగలగడానికి అవకాశాలన్నీ, మీరు వెళితే తొందరగా మీరు పట్టుకోగలరు, ఆ గవిని ముందు మీరు వెళితే ఆ మనుషులు మీరు పట్టుకోగలుగుతారు, మీరు ఆ వ్యక్తులు మీకు దొరుకుతారు కనుక మీరు త్వరగా వెళ్ళండి అని ఆ రాజు పంపిన మనుషులతో చెప్పింది రాహాబ్. కానీ రాహాబ్ ఇంట్లోనే వాళ్ళు ఉన్నారు, కానీ వారితో చెప్పింది అబద్ధం రాహాబ్. కానీ దేవుడు రాహాబును, రాహాబు యొక్క తండ్రి, తల్లి, అన్నదమ్ములు, అక్కజనులు, కుటుంబం అంతటిని ఆ యెరికోను నాశనం చేయడానికి వచ్చినప్పుడు యెహోషువ భక్తుడు వారిని కాపాడినట్లు బైబిల్ స్పష్టంగా రాయబడ్డది. ఆ మన్య దేశంలో ఉన్న స్త్రీ రాహాబ్, కానీ దేవుడు చేసిన అద్భుతాలను, దేవుడు చేసిన ఆశ్చర్యమైన క్రియలను ఆమె విన్నట్లు ఆ వేగుల వారితో చెప్పింది. చూడండి, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 9వ వాక్యం నుంచి, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయం పుట్టుననియు, మీ భయం వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఎలా ఎరుగును? మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగూ ఆరిపోజేసెనో, యోర్దాను తీరమునున్న అమోరీల ఇద్దరు రాజులైన సిహోనుకును ఓగుకును మీరేమి చేసితిరో, అనగా మీరు వారిని ఎలాగూ నిర్మూలం చేసితిరో ఆ సంగతి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయేను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి అందును దేవుడే, మీ ఎదుట ఎట్టి మనుషులకైనా ధైర్యం ఏమాత్రము ఉండదు. చూడండి ఎంత పర్ఫెక్ట్గా దేవుడి గురించి తెలుసుకుందో. ఈ రోజున మన జీవితాల్లో దేవుడు చేసిన ఎన్ని అద్భుతాలు ఉన్నాయో, ఎన్ని ఆశ్చర్యకార్యాలు ఉన్నాయో. ఈరోజు దేవుని వాక్యం వినడానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం. ఇదేదో సడన్గా యాక్సిడెంట్లకు మనకు తెలియకుండానో జరిగే సంఘటన కాదు. ఈరోజు యూట్యూబ్ ఛానల్లో నువ్వు వాక్యం వింటున్నావు అంటే దేవుడు ఒక ప్లాన్, ప్రతి దాని విషయంలో దేవునికి ఒక అర్థము, ఉద్దేశమై ఉంటుంది. ఇక్కడికి వాక్యం వినే మీ జీవితంలో దేవునికి ఒక గొప్ప ఉద్దేశం ఉన్నది. మీరు సత్యం పలకడం వల్ల మీకు ఎన్నో కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కానీ నీ భార్య నేను తప్పక అర్థం చేసుకుంటే నువ్వు నిజముగా ప్రేమించగలిగి నిజముగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు రాహాబులాగా కానీ, హెబ్రీ మంత్రస్థానంలాగా కానీ అక్కడక్కడ ఆయా సందర్భాల్లో, ఆయా విషయాల్లో, ఆయా పరిస్థితుల్లో మాట్లాడడానికి అవకాశాలునే మాట్లాడండి వివేకము కలిగి. అంతేగాని పనిగట్టుకుని వరుసపెట్టి రాహాబులాగా అలాగనే హెబ్రీ మంత్రస్థలాగా మాట్లాడితే ఫెయిల్ అవుతారు. అది దేవుని దృష్టికి అపరాధం అవుతుంది. కనుక వివేకం కలిగి ప్రవర్తించండి. దేవుని కార్యము. అందుకనే లోకంలో ఒక సామెత ఉన్నది, 100 అబద్ధాలైనా ఒక పెళ్లి చేయమని. ఒక కుటుంబం కట్టబడడానికి. ఎందుకంటే అమ్మా, అబద్ధం ఆడిన మనిషి ఎవరు ఉండరు. ఏదో సందర్భంలో, ఏదో విషయంలో, ఏదో పరిస్థితుల్లో ఎంత పెద్ద సేవకులైనా, చిన్న సేవకులైనా, మిడిల్ సేవకులు ఎవరైనా పర్లేదు. అంటే ఇట్లా ఎందుకంటానంటే కొందరు దృష్టిలో పెద్ద సేవకులు, చిన్న సేవకులు, మిడిల్ సేవకులు. సేవకులే, ప్రవక్తలే, అపోస్తులే. ఏదైనా సరే, అపోస్తులైనా, ప్రవక్త అయినా, మరి ఏదైనా నీవు దేవుని సృష్టి అనే విషయాన్ని మర్చిపోకుండా, ఆయన సత్యదేవుడు, సత్యవంతుడు, మాట తప్పని వాడని నువ్వు తెలుసుకొని నీవు ఆయా సందర్భాల్లో ఆయన రాజ్యము నిర్మాణం చేయడానికి, మోషే పట్ల దేవుని ప్లాన్ నెరవేయడానికి మంత్రస్నానులు, అలాగే దేవుని ప్లాన్ ఇశ్రాయేళ్ల జీవితంలో జరగడానికి రాహాబు,
ఎలా ఉపయుక్తకరంగా నడుచుకున్నారో నీవు నేను దేవుని రాజ్యం ఈ లోకములో నెరవేర్చుటకు మనవంతు ప్రయత్నములో పనిలో అలాంటి కొన్ని సంఘటనలు మనం చేయడానికి అవకాశాలు ఉంటాయి. అలా చేయకపోవడమే అవివేకము. ప్రవక్త సమూయేలు అంటాడు ఈ మాట, అవివేక పని చేసితివని సౌలుతో అంటాడు. అవివేక పని అంటే సమూయేలు చేసే పని సమూయేలు చేయనియాల. బలి అర్పణ ప్రవక్త పని. ప్రవక్త వచ్చి అక్కడ బలి అర్పణ చేస్తాడు. కానీ బలి అర్పణ చేయకముందే ఇశ్రాయేలు అందరూ చెదిరిపోవడము, సమయానికి సమూయేలు రాకపోవడము, మిక్మషులో ఫిలిష్తీయులు రావడము, ఇది చూసి సౌలు భయపడిపోయాడు. వాళ్ళు ఎక్కడ వచ్చి, ఫిలిష్తీయులు ఎక్కడ వచ్చి నన్ను అటాక్ చేస్తారో, నన్ను చంపుతారో అని అనవసరమైన భయము కలిగి, ఈ రోజుల్లో చాలామందికి ఈ అనవసర భయం కలిగి ఉంటున్నారు. ప్రార్థన చేయడం మంచిదే, చేస్తున్నారు, బైబిల్ చదువుతున్నారు, చర్చికి పోతున్నారు, వాక్యం ఉంటున్నారు, సొప్పుక సున్నా అప్పనక కర్ణ అన్నట్టున్నది. సొప్పుక సున్నా అందరిది వినాలి, మనది మనమే చేయాలి. అలా అయితే జీవితాలు మారాయి, దేవుని కార్యముకు ఆటంకకరంగా ఉంటావు నీకు నీవుగానే. నీకు ఎవరు బాధ కలిగించారమ్మా, మీరు బాగా గమనించాలి. మిమ్మల్ని బాధ పెట్టేవాడు ఎవడు లేడు, నీకు నీవై బాధపడ తప్ప. నువ్వు చేసేది నువ్వేంటో నీకు తెలుసుంటే, నువ్వు చేస్తున్నది ఏదో నీకు పర్ఫెక్ట్గా నువ్వు గ్రహించుతుంటే నువ్వు బాధపడనక్కర్లేదు. కాకపోతే నువ్వు ప్రవర్తించిన ప్రవర్తన, మాట తీరు కొన్నిసార్లు కొందరికి ఇష్టపడకుండా ఉండొచ్చు. దాన్ని బట్టి నువ్వు అంతగా బాధపడడానికి అవకాశం లేవు. ప్రసంగికులు కూడా అంతే, సేవకులు కూడా అంతే, ఎవరైనా అంతే. కానీ నువ్వేంటో నువ్వు గ్రహించాలి, నువ్వేంటో నువ్వు తెలుసుకోవాలి. నువ్వేంటో తెలుసుకుంటే నీ బిహేవియర్ ఎంత చేంజ్ అవుతుంది. ఒక పోలీసులాగా ప్రవర్తించాలి, ఒక డాక్టర్ లాగా ప్రవర్తించాలి, ఒక లాయర్ లాగా ప్రవర్తించాలి, జడ్జిలాగా ప్రవర్తించాలి. ఒక పాస్టర్, దేవునికి సంబంధించిన వ్యక్తి, పాస్టర్ అయినా సరే, విశ్వాసులైనా సరే, వారిలాగానే ప్రవర్తించాలి. సందర్భమును బట్టి, సమయాన్ని బట్టి, పరిస్థితులను బట్టి సత్యము పలికినప్పుడు మన జీవితంలో చాలా అవకతవకలు, అలజడి కలుగుతుంది. కానీ ఆ తర్వాత వారి జీవితంలోనూ మన జీవితంలోని అద్భుతములు జరుగుతాయి. మీ అందరికీ తెలుసు కదా, మీకా ప్రవక్త ప్రవచనాలను బట్టి అహాబు ఎంత ఫీల్ అవుతాడో. ఎందుకంటే యెహోషాపాతు అహాబుతో వియ్యం అందుకుంటాడు. యెహోషాపాతు యూదా రాజు, అహాబు ఇశ్రాయేలు రాజు. ఇశ్రాయేలు అంతా పాపము, తప్పులు చేస్తూనే ఉన్నారు. అలాంటి సందర్భంలో యెహోషాపాతు రాజు యొక్క పెద్ద కుమారుని అహాబు కుమార్తెకి ఇచ్చి పెళ్లి చేస్తాడు. ఒక రోజున యెహోషాపాతు అహాబు దగ్గరికి వెళ్తే పెద్ద విందు చేస్తాడు. రామోద్గిలాదుకి వెళ్ళడానికి నువ్వు వస్తావా అని యెహోషాపాతుని అడుగుతాడు. యెహోషాపాతు కూడా నీ జనులే నా జనులు, నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు, నువ్వు ఎక్కడ ఉంటే అక్కడ ఉంటానని చెప్పి యెహోషాపాతు అహాబుతో వెళ్తాడు. ఎందుకు చెప్తున్నాను ఈ మాటలంటే, యెహోషాపాతు రాజు సైతము అహాబుతో విజయం అందుకుని భయంకరమైన ప్రాణాపాయముల నుంచి బయటపడ్డాడు. ఆ స్పాట్లో ప్రార్థన చేశాడు యెహోషాపాతు. మన ఆత్మీయ జీవితము చాలా క్లిష్టమైన పరిస్థితిలో నుండి వెళ్తుంది. ఇరుకు మార్గం అని చెప్పాడు దేవుడు. కనుక మనం ఏంటో, యెహోషాపాతు రాజు ఏంటో తెలుసుకుని ప్రవర్తిస్తే అలాంటి ప్రమాదంలోనికి వెళ్ళకపోయేవాడు. అలాగే యెహోషాపాతు రాజు కుమారుడు కూడా ఆయన చాలా నష్టపోయినట్లు బైబిల్ చెప్తుంది. దీని అంతటి కారణము మనం ఏమిటో గ్రహించకపోవడమే, నేనేమిటో తెలుసుకోకపోవడమే. దేవుని వాక్యం రాయబడ్డది యోహాను సువార్త చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో 31వ వాక్యం, 32వ వాక్యము, 33వ వాక్యం కూడా. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు, అప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని చెప్పెను. మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు శిష్యులై ఉండడమే కాకుండా సత్యాన్ని ఏమిటో గ్రహిస్తారు.
ఆ సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. స్వతంత్రులుగా చేయడం అంటే ఇష్టానుసారంగా ప్రవర్తించడం అని అర్థం కాదు. పౌలు గారు అంటాడు, నాకు అన్ని విషయంలో స్వతంత్రత కలదు, అన్ని చేయుటకు స్వతంత్రత కలదు, కానీ అన్నీ నాకు క్షేమాభివృద్ధి కలిగించవు. అందుకని దేవుడు గొప్పవాడని ఎందుకంటానంటే, ఆయన మనందరికీ ఫ్రీడమ్ ఇచ్చాడు. ఏ సమయంలోనైనా, ఏ సందర్భంలోనైనా, ఏ పరిస్థితుల్లోనైనా ఏమైనా చేసుకోవచ్చును. కానీ అలా చేయకుండా ఉండడానికి ఎలాంటి కట్టుబాట్లను, ఎలాంటి కట్టడిని ఆయన నియమించలే. ఫ్రీగా వదిలిపెట్టాడు, చెప్పాడు అంతే, చేయకూడదని. ఆదాముతో అవ్వతో అదే చెప్పాడు, పండు తింటే చచ్చిపోతావు అన్నాడు తప్ప ఆ పండు తినకుండా ఇలాంటి ఏర్పాట్లు చేయలేదు దేవుడు. దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు. సత్యమందు నిలిచి ఉంటే ఆ సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేస్తుంది. ఈరోజు చాలామంది అబద్ధాలలో, మోసములలో, దొంగతనములలో, చాడీలు చెప్పడంలో వారి వారి కుటుంబాలను, వారి సేవా పరిచయను కట్టుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏదో ఒక రోజున అది బయటపడుతుంది. అప్పుడు ఉద్యోగమైనా, అది వ్యాపారమైనా, అది పరిచర్య అయినా ఫెయిల్ అవుతుంది. అలాంటి మందిని ఎంతోమంది మనం చూస్తున్నాం ఈ రోజులో. దేవుని వాక్యమే సత్యం కనుక 10 మంది వచ్చినా, 3 వచ్చినా, 10,000 మంది వచ్చినా, 10 లక్షల మంది వచ్చినా, నీ మందిరానికి నువ్వు సత్యమునే బోధించడానికి ప్రయత్నం చేయండి. దేవుణ్ణి సంతోషపెట్టు వారమై ఉండేటట్లే ప్రవర్తించండి. అలాగే కుటుంబ జీవితంలో కూడా భార్యతో, భర్తతో సత్యమే చెప్పడానికి ప్రయత్నం చేయండి. అది అర్థం చేసుకోకపోయినప్పటికీ మీరు వారికి అర్థమయ్యేటట్లు చెప్పండి. ఎందుకంటే ఎవరు కూడా నిన్ను అర్థం చేసుకోరు. నువ్వు అర్థం చేసుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా కొన్నిసార్లు దేవుడే అలాగా అర్థం అవ్వకుండా నిన్ను చేస్తాడు. ఎందుకంటే నీవు దేవుని అర్థం చేసుకోవడానికి. చూడండి, భార్య మనల్ని అర్థం చేసుకోకుండా భర్తని ఎన్నో రకాల మాటలు అంటది. అప్పుడు భర్తకు చాలా కోపం వస్తుంది, చాలా ఫీల్ అవుతాడు, హృదయంలో నొచ్చుకుంటాడు. కానీ భార్య అలా ఎందుకు మాట్లాడుతుంది, నీ హృదయం పగిలిపోయేటట్లు, నీ హృదయం హట్ అయ్యేటట్టు ఎందుకు మాట్లాడుతుంది అనేది నువ్వు గమనించాలి. గమనించడం అంటే అర్థం ఏంటంటే, ఆమెకు నువ్వు అర్థం కాకపోవడము, నువ్వు చెప్పే విషయము అర్థం కాకపోవడము, ఆమెకు అర్థమైందే వాస్తవికత అనుకోవడం మూలంగానే కదా ఆమె అలా నీ మనసు నొచ్చేటట్లు మాట్లాడుతుంది. నువ్వెంతగా క్లారిటీ చేద్దామన్నా, క్లారిఫై చేద్దామన్నా వినరు. నీవే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలి. దేవా, నువ్వు కోపపడొద్దు, పైగా చేసుకోకూడదు, పైగా మాటలు కూడా అనకూడదు. తెలివి తక్కువదో అని, బుద్ధి లేనిదో అని, పిచ్చిదానివి, నీకు అర్థం కాదు, నువ్వు వింతే. ఇలా సర్వసాధారణంగా సేవకులు, విశ్వాసులు అందరూ మాట్లాడుతుంటారు, బయటికి కనబడరు. కానీ దేవుని దగ్గరికి వెళ్ళి దేవుడు ఏమన్నాడంటే, తండ్రి అయిన దేవునితో, దేవా, తెలియక వీరు నన్ను ఈ విధంగా శిక్షిస్తున్నారు కనుక, తెలియక చేస్తున్నారు కనుక వీళ్ళని క్షమించు అన్నాడు. అవును, యేసుప్రభు అంటే ఏంటో తెలియకనే యేసుప్రభుని సిలువకి ఎక్కించారు. ఒక తెలిస్తే వాళ్ళు సిలువ వేసేవాళ్ళ, వేయకపోయేవాళ్ళు. ప్రభుకి అంత శ్రమ కలిగేదా? కలగకపోయేది. ఇప్పటివరకు బాగుంది, కానీ ప్రపంచానికి రక్షణ ఎలా కలిగేది? రక్షణ వచ్చేదా? రాకపోయేది. కనుక వాళ్ళు తెలియక చేస్తున్న దాన్ని బట్టి ఆ దేవాది దేవుడు తెలియక చేస్తున్న కనుక వీరిని క్షమించు అన్నాడు. నీ భార్య, లేదా నీ భర్త, మీ పిల్లలు, మీ తల్లిదండ్రులు, అలాగే మీ సర్కిల్ చూడండి, మీ స్నేహితులు, మీ బంధువులు, వారికి ఎందుకు తెలియదండి, వారికి అంత తెలిసి ఇట్లా చేస్తున్నారు అని అంటాం. ఒక్క వైపు కరెక్టే అనుకుందాం, మంచిదే. కానీ ఇంకొక వైపు కూడా ఉంటుంది కదా, అలా తెలియకనే చేస్తున్నా అనుకోవచ్చు కదా. నువ్వు వాళ్ళని క్షమించగలిగి, ప్రేమించగలిగి, వాళ్ళకి తెలియకనే చేస్తున్నారు కనుక వాస్తవికత ఏంటో ఆ తర్వాతనైనా నీవు చెప్పడానికి ప్రయత్నం చేసినా, దేవునికి ప్రార్థన చేసినా, దేవుడే వాళ్ళకి క్లారిఫై చేస్తాడు. నీవు నేర్చుకోవడానికి, నీవు దేవుని మీద ఆధారపడడానికి కూడా దేవుడు కొన్నిసార్లు నీ భార్య హృదయాన్ని, నీ భర్త హృదయాన్ని, నీ పిల్లల హృదయాన్ని, తల్లిదండ్రుల హృదయాన్ని కఠినపరుస్తాడు.
ప్రధానికి మూలం దేవుడే అని దేవుని దగ్గరికి రావాలి అని చెప్పి అబద్ధాలు ఆడకుండా సత్యమే చెప్పడానికి ప్రయత్నం చేయండి. నిజాన్ని దాచిపెట్టి ప్రవర్తించకండి. ఎందుకంటే దేవుని వాక్యం రాయబడ్డది యోహాను సువార్త అదే 8వ అధ్యాయము 45వ వాక్యం చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 45వ వాక్యం. నేను సత్యమనే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు చెప్తున్న మాటలు ఏమంటాడంటే, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధులు, మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమునందు నిలిచిన వాడు కాడు, వాని అందు సత్యమే లేదు. వాడు అబద్ధం ఆడినప్పుడు తన స్వభావమునకు అనుసరించే మాట్లాడును. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడై ఉన్నాడు. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నమ్మరు. సత్యము 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 సత్యముగా జీవిస్తే నీకు జయం కలుగుతుంది. అందుకే సత్యమేవ జయతే అని రాయబడ్డది. నేను సత్యం చెప్తున్నాను కనుక మీరు నమ్మరు. సత్యవాక్యముకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును అన్నాడు ప్రభు. కనుక ప్రియమైన దైవ జనాంగమా, నువ్వు సత్యములో నిలిచి ఉంటే, సత్యం మాట్లాడితే నువ్వు చాలా నీ మనస్సు ఉల్లాసంగా ఉంటుంది. నేను నీ భార్య నమ్మకపోవచ్చు, భర్త నమ్మకపోవచ్చు, పిల్లలు నమ్మకపోవచ్చు, పాస్టర్ నమ్మకపోవచ్చు, విశ్వాసాలు నమ్మకపోవచ్చు, నీకు ముఖ్యమైన స్నేహితులు బంధువులు నమ్మకపోవచ్చు. నేను మొత్తం టోటల్ అందరూ నిన్ను వెలేసినా నువ్వు చాలా స్ట్రాంగ్గా ఉండగలుగుతావు. ఎందుకంటే యేసు ప్రభువును కూడా అందరూ విడిచిపెట్టినా ఆయన స్ట్రాంగ్గా ఉన్నాడు. ఆయన ఏంటో, ఆయన చేసేదేంటో, ఆయన మాట్లాడేదేంటో ఆయనకు బాగుగా తెలుసు. పిలాతు ముందు కూడా పిలాతు వేసిన ప్రశ్నకు జవాబు చెప్పాడు. నువ్వు రాజువా అంటే, అవును నేను రాజునే అన్నాడు. ఆ మాట వారికి ప్లస్ పాయింట్గా కలిగి అవును అని యేసుప్రభు మీద నేరారోపణ మోపారు. అన్యాయపు తీర్పు చూడండి, న్యాయమైన తీర్పు కాదు. దేవునికి వేసింది న్యాయబద్ధమైనది కాదు శిక్ష. ఆయన ఏ దొంగతనం చేయలేదు, ఏ చెడుతనం చేయలేదు. ఆయన మీద మోపిన నేరాలన్నీ కూడా అసత్యమైనవి. కానీ ఒక్కదానికి కూడా యేసుప్రభు నేను అలా అనలేదు, నేను ఇలా అనలేదు, నేను అలా మాట్లాడలేదు, ఆ మాటకు అర్థం ఇది, ఈ మాటకి అర్థం ఇది, ఇలా నా ఉద్దేశం ఇది ఇలా రాయబడ్డ ధర్మశాస్త్రంలో, అందుకని నేను చెప్పినాను అనట్లేదు. నాతో దేవుడు మాట్లాడాడు ఈ వాక్యం ద్వారా, అందుకని ఈ వాక్యాన్ని మీకు చెప్పమన్నాడు. ఈ వాక్యం అంతా నాకు ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు ఇదంతా మాట్లాడాడు నాతో. ఇదే వాక్యాన్ని మీకు చెప్పమన్నాడు. సత్యమందు మనల్ని దేవుడు ప్రతిష్ఠించాడు. ఎప్పుడు? ఈ జగత్తుకు పునాది వేయబడక ముందే. సత్యమనగా దేవుని వాక్యమే సత్యం. సత్యమందు నిలిచిన వారితే ఆ సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఈరోజు కాకుండా రేపైనా నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, మీ ఫ్రెండ్స్, మీ విశ్వాసులు నిన్ను అర్థం చేసుకుంటారు. ఎందుకంటే లోకమంతా కూడా కల్పనా కథల వైపే, స్వకీయమైన దురాశలు నెరవేర్చుకుని కల్పనా కథల వైపే ఉన్నారు. అలాంటి పాస్టర్స్ను పోగు చేసుకుంటున్నారు. అలాంటి పాస్టర్స్ కూడా ఉన్నారు అన్నట్టే కదా అర్థం. అలాంటి బోధకులను ఏర్పరచుకున్నారంటే అలాంటి బోధకులు ఉన్నారు. కపటమైన బోధకులు, అపవిత్రమైన బోధకులు, మోసయుక్తమైన బోధకులు ఉన్నారు. వాళ్ళు కూడా వైట్ డ్రెస్ వేసుకుని చాలా స్మార్ట్గా కనబడుతుంటారు. స్మార్ట్గా కనబడినంత మాత్రాన దేవుడి దృష్టిలో మంచివారు కాదండి. దేవుడు అంతరంగములో సత్యం కోరువాడు. చూసారు, అంత సత్యమే వస్తుంది. ఆయన బయట సత్యాన్ని కోరువాడు కాదు. పెద్ద బోర్డు వేసుకుని నేను సత్యవంతుని, నేను చెప్పే మాటలన్నీ సత్యము, నా వాక్యం సత్యం అని చెప్తే కాదది. మన లైఫ్ ఒరిజినాలిటీ. ఆ సమరస్య అన్నది, నేను చేసినవన్నీ చెప్పిన వాడు క్రీస్తు కాడా అన్నది. ఆమె చేసినవన్నీ ఏంటి చేసింది? పాప పనులు చేసింది, అంతే కదా. వ్యభిచారం, నీకున్నాడు 5 భర్తలా అని చెప్పిండు ప్రభు. ఇప్పుడు ఉన్నవాడు కూడా నీ వాడు కాడు అన్నాడు ఆయన. అలా చెప్పగలుగుతామా మనం? ఒక పాస్టర్గా, ఒక విశ్వాసిగా, ఒక భక్తునిగా, ఒక భక్తురాలిగా మనం చెప్పగలుగుతామా? ఆ పరిస్థితులలో చెప్పలేము. కానీ ప్రభు చెప్పగలిగాడు. ఆయన చెప్పిన మాటలు ఒకవేళ ఆమె అపార్థం చేసుకుంటే ఎలా ఉండేది?
అలా అపార్థం చేసుకునే అవకాశాలు లేవంటారా? బోల్డ్ అని ఉన్నాయి వాక్యములో. ఒక కానాను స్త్రీ వచ్చి మా పాపకు దయ్యం పట్టింది అని యేసయ్య దగ్గరికి వస్తే యేసయ్య ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరీ వచ్చి బతిమలాడుతుంటే శిష్యులు వచ్చి, అయ్యా ఆమె బతిమలాడుతుంది, ఆమెకి ఏమైనా సహాయం చేయని అంటే ఏమన్నాడు? నేను కుక్క పిల్లలకి వేయను, పిల్లల రొట్టె ముక్కలు తీసి కుక్క పిల్లలకి వేయను అన్నాడు. ఇశ్రాయేలు వారు నశించే వారి దగ్గర కానీ ఎవరి దగ్గర పడతారు నేను సహాయం చేయను అన్నాడు. కానీ పిల్లల ముక్కలు రొట్టె ముక్కలు నేను కుక్క పిల్లలకి వేయను అన్నాడు. అంటే అప్పుడు ఏమన్నా, ఏందయ్యా నేను ఇంత కష్టంలో బాధలో నీ దగ్గరికి ఏదో సహాయానికి వస్తే నువ్వు కుక్కతోను పంచను పోలుస్తున్నావేంటి? ఏదో గొప్ప ప్రేమమయుడవని కనికరం గలవాడవని నీ దగ్గరకు వస్తే ఏదైనా సహాయం దొరుకుతుందని అందరు చెప్పుకుంటుంటే విన్నాను. నువ్వు వస్తే నేను ఇట్లా కుక్కతోను పంచతోను పోలుస్తున్నావేందని ఆమె అన్నదా? అనుకోవడానికి అవకాశం లేవంటారా? ఒకసారి ఆలోచించండి. ఉన్నాయి. మనం అనుకుంటలేమో పాస్ గారు బోధిస్తే, మరి పాస్ గారు బోధిస్తే ఎన్ని అనుకుంటలేము మనం? నా గురించే బోధిస్తాను, నా గురించే చెబుతున్నాడు. మీరు వాక్యాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారో ఒకసారి సిలోహు ఏజ్ చర్చ్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ చూడండి. దాన్ని మేము అప్లోడ్ చేసాము ఒకసారి లాస్ట్ ఇయర్లో. తప్పుడు భావంతో అర్థం చేసుకుంటున్నారు వాక్యాన్ని. మీకు నచ్చితేనేమో పాస్టర్ గారు చెప్పే మాటలు కానీ పాస్టర్ గారు నచ్చితేనేమో పాస్టర్ గారు చాలా ప్రోత్సహిస్తాడండి అంటారు. కానీ ఆ పాస్టర్ గారు చెప్పే మాటలు మనం నచ్చినప్పుడు ఇష్టమైనప్పుడు చాలా ప్రోత్సహిస్తాడండి పాస్టర్ గారు అంటాం. కానీ ఆ పాస్టర్ గారు కానీ ఆ పాస్టర్ గారు చెప్పే బోధ కానీ మనకు నచ్చకుండా ఉంటే పాస్టర్ గారు బలవంతం చేస్తాడండి అంటాం. ఇది అందరూ నమ్ముతారు. ఆలోచించండి ఒకసారి. దేవుడు అంతరంగములో సత్యం కోరుచున్నాడు. నీ లోపల సత్యం కోరుతున్నాడు. నువ్వు సత్యవంతునిగా జీవించాలి. సమయాన్ని సందర్భాలను బట్టి నువ్వు రాహాబులాగా వేషలాగా మాట్లాడండి, వారి జీవితాలు కట్టబడతాయి. కానీ 99% మనం ఇతరులకు సత్యాన్ని ప్రకటించాలి. అబద్ధం ఆడకుండా వాక్యాన్ని ఉన్నదన్నట్టుగా బోధించడానికి ప్రయత్నం చేయండి. వారి జీవితంలో అద్భుతం జరుగుతుంది, ఆశ్చర్యకరం జరుగుతుంది. కనుక దేవుని వాక్యం చూడండి. సత్యమందు వారిని ప్రతిష్ఠించాను అన్నాడు. దేవుని వాక్యమే సత్యమని రాబడ్డది. నేను సత్యం పలుకుతున్నాను కనుక నన్ను నమ్మరు అన్నాడు. సత్యం చెప్తే ఎవరు నమ్మరు. అలాగే అంతరంగంలో సత్యం కోరు కూడా అని దావీదు గారు దేవుని విషయంలో సాక్ష్యం ఇస్తున్నాడు. సత్యమును కొని మీ దగ్గర ఉంచుకోండి అన్నాడు సామెతల గ్రంథకర్త సొలొమోను. ఆ మాట చూడండి, మనం ప్రార్థన చేద్దాం. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 23వ వాక్యం. సామెతలు 23. సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనుము. సత్యమును అమ్మివేయక దానిని కొని ఉంచుకొనుము. సత్యమనగా దేవుడే, సత్యమనగా దేవుని వాక్యమే. ఇస్కరియోతు అమ్మినట్లు మనము అమ్ముడు పోవద్దు. పాస్టర్ గారు విశ్వాసులు, కష్టమైనదే, ఇరుకు మార్గమే. విశాల మార్గంలో అనేక మంది ప్రవేశిస్తారు అని రాయబడ్డది. ఇరుకు మార్గం సంకుచితమైంది అన్నాడు దేవుడు. అందులో ప్రవేశించారు కొద్దిమంది. అది జీవమునకు వెళ్ళు మార్గము ఇరుకు మార్గం, విశాల మార్గము నాశనానికి పోవు మార్గం. కనుక ఈ ఉపదేశం ద్వారా దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. మీ జీవితాలు గొప్పగా ఆశీర్వదించబడతాయి, దీవించబడతాయి. అయితే మనము సత్యవాక్యంలోనే నిలుచుందాం. ఆ సత్యమే మనకు విజయాన్ని చేకూరుస్తుంది. సత్యవాక్యమే మనల్ని ఆశీర్వదిస్తుంది. సత్యవాక్యమే మనల్ని అభివృద్ధిపరుస్తుంది. ఆ సత్యమును ఎన్నడూ చెప్పకుండా మానకండి. కీర్తన 40వ కీర్తన 10వ వాక్య భాగం. నీ నీతిని నా హృదయంలో ఉంచుకొని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేసి ఉన్నాను. నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను వెల్లడిపరచినాను. దేవుని యొక్క నీతి, దేవుని సత్యమును మన హృదయంలో ఉంచుకోలేము, దాన్ని చెప్పాల్సిందే. ఇంక ప్రియమైన దేవుని సంగమా, దేవుని ప్రియాతి ప్రియమైన వర్లరా, నీ సత్యవాక్యమే నీ జీవితంలో నేను గొప్పవారిగా చేస్తుంది. అబద్ధం ఆడకుండా సత్యం పలకడానికి, సత్యంగా బోధించడానికి, దేవుని సంతోషించు వారమై బోధించడానికి ప్రవర్తించండి. కాకపోతే కొంచెం ప్రాబ్లం, మిమ్మల్ని ఎవరు నమ్మరు, మిమ్మల్ని ఎవరు ఇష్టపడరు. అయినను దేవుని వైపు చూడండి, దేవునిపై ఆధారపడండి. దేవుడు మిమ్మల్ని గొప్ప చేస్తాడు. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకలో దీవించును గాక. ఆమేన్.
ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు స్తోత్రం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన చక్కటి సమయం. సత్యమైన దేవుడవు, సత్యమును కొని ఉంచుకొని మన్నావు. అంతరంగంలో సత్యం కోరే దేవుడవు. సత్యమందు నిలిచిన వారైతే ఆ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నావు. సత్యమందు మనం ప్రతిష్ఠించావు. ఆ సత్యమే మీరై ఉన్నారు కనుక మా నాయన, మేము మీకులాగా ప్రవర్తించగలటకు, మీ వల్లే ఉండగలటకు మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. మేమందరము ఆశిస్తాం, మీ వల్లే చేయి దేవా, మీ వల్లే చేయి అంటాం. కానీ మీ వల్లే ఉండడం చాలా కష్టం. అయినను అలాంటి కష్టపరమైన మార్గంలోనే మమ్మల్ని నడిపిస్తున్నారు. మేము అలాంటి కష్టమైన పరిస్థితిలోనే ఉన్నాం. ప్రస్తుతం ఉన్న మా కష్టాలన్నీ కూడా అలా సత్యమైన వాక్యమును ఉన్నదన్నట్టుగా బోధించడం వల్లనే, ఉన్నదన్నట్టుగా మాట్లాడడం వల్లనే. కనుక దాన్ని బట్టి మేము ఫీల్ అవ్వకుండా, రహస్యమందు చూచే దేవుడవు నువ్వు మా ప్రతిఫలం ఇచ్చేవాడవని, మీ దృష్టికి ఏది న్యాయమైనదో, ఏది సత్యమైనదో దానినే చేయగలిగినట్లు, మీ దృష్టికి వాస్తవికత, మీ దృష్టికి ఏది అనుకూలమో, ఏది యథార్థదో, ఏది మంచో దావీదు గారు చేసినట్టు మేమును అలాగనే చేయదుము గాక. ఇదిగో ఈ వాక్యము వింటున్న చూస్తున్న బిడ్డలందరి జీవితంలో వారిని గొప్పగా ఆశీర్వదించండి. నీ సత్యవాక్యంలో వారిని ప్రతిష్ఠించండి. నీ సత్యములో వారు నిలిచి ఉంటకు సహాయపడండి. మా దేశమును దీవించండి, మా రాష్ట్రాలను దీవించండి, మా ప్రజలను ఆశీర్వదించండి. కరోనా వైరస్ థర్డ్ వేవ్ నుంచి, ఒమిక్రాన్ నుంచి కాపాడుము నాయన, సహాయం చేయండి. నీ రక్తంతో మమ్ములను, మా దేశవాసులను కడుగుమని, మీరే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.